కానీ ఇన్నాళ్ళు నన్ను నానా రకాలుగా బాధలు పెట్టి టార్చర్ చేసిన ఓ శాడిస్ట్ని లోపల పెట్టించారంటే దట్స్ గ్రేట్. ఇన్నాళ్ళు వాడి హింస తట్టుకోలేక పైకెవరికీ చెప్పుకోలేక నాలో నేనే ఎంతో నలిగిపోయాను. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఏడుస్తూ గడిపేశాను. ఇవాళ మీ పుణ్యమా అంటూ నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను బావా. అందుకే మీకు స్పెషల్ థ్యాంక్స్. గోపి, ఈరోజు నీ వల్లే నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. సొంత అన్నో తమ్ముడో చేయాల్సిన సహాయాన్ని నువ్వు దగ్గరుండి చేశావు. నా బిడ్డ వాళ్ళ నాన్న కోసం దిగులు పడకుండా సమయానికి వాళ్ళ నాన్నని తీసుకొచ్చి చూపించావు. నిజంగా నీ రుణం తీర్చుకోలేను గోపి. ఏంటండి ఇదంతా? వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేనంత పెద్ద ఘనకార్యం ఏం చేశానని? చిన్న సహాయం చేశానంతే. మీకు చిన్న పనే కావచ్చు, కానీ మాకు ఘనకార్యమే. అమ్మా నాన్న ఊరు నుంచి వచ్చేలోపు అన్నయ్యని ఇంట్లో ఉంచగలిగాం. లేకపోతే బలహీనమైన గుండెకలమ్మ ఈ విషయం తెలిసి తట్టుకొని బతికేది కాదు. అలా జరగకుండా ఆపినందుకు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్. చూడండి, మనం కావాల్సిన వాళ్ళం. ఒకళ్ళకొకళ్ళని సహాయం చేసుకోవడం ధర్మం. పరిచయం లేని వాళ్ళకి సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను మీ ఇంట్లో మనిషినేగా. నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను మీ నుంచి దూరం చేయకండి ప్లీజ్. అర్చన, పద. నాన్నా, 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 ఇదిగో 100 రూపాయలు. పండుగ చేసుకో. వద్దు. వద్దా? అదేంటి? నేను మందు మానేశాను. ఏంటి, మందు మానేసావా? అవునరా. జోక్ లేక నాన్నా, నువ్వెప్పుడు నీ నిర్ణయం మార్చుకోవాలి? 23వ తారీఖు ఎంతో దూరంలో లేదురా. అందుకే ఈ 4 రోజులు దుర్వ్యసనాలకి దూరంగా ఉండి అయిన వాళ్ళకి దగ్గరగా ఉండి అంతో ఇంతో పుణ్యం చేసుకుంటే ఆ స్వర్గలోకంలో నాకు సీటు రిజర్వ్ అవుతుందని. నాన్న, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీకేమీ కాదు, ధైర్యంగా ఉండు. ఒక్కటే ధైర్యం రా. పుట్టినవాడు గిట్టక మానడు అని గుండె రాయి చేసుకున్నాను. రాయలేదు రప్పలేదు గాని నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా కోసమైనా నువ్వు తాగాలి. వద్దురా, నీకంత ఆనందంగా ఉంటే నువ్వు ఎంజాయ్ చేయి, నన్ను వదిలేయి. సరే అమ్మా, వస్తున్నాన్రా. ఇదిగోమ్మా, ఈరోజు షెడ్లో పని చేయలేదు, అందుకే కలెక్షన్ ఏమీ లేదు. తెలిసిందిరా. షెడ్కి ఎందుకు వెళ్ళలేదు? వినోద్ని విడిపించడం కోసం బయట చాలా చోట్ల తిరిగానమ్మా, అందుకే పని చేయలేదు. మంచి విషయం ఏంటంటే వినోద్ బయటకు వచ్చేసాడు. సరే సరే, కాళ్ళు చేతులు కడుక్కురా, భోంచేద్దాం. అమ్మా, అది అత్తయ్య, మేము అక్కడే భోంచేసి వచ్చాం. అవునమ్మా, వినోద్ని విడిపించిన తర్వాత ఇంటికెళ్ళి మాటల్లో పడేప్పటికీ భోజనం టైం అయింది. అందుకని భోంచేసి బయలుదేరాం. నువ్వు తినేసేయి.
అర్చన కాసి మంచినీళ్ళు ఇయ్యమ్మా. ఇదిగో తీసుకొస్తున్నాను మావయ్య. అర్చన థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? వినోద్ని జైలు నుంచి విడిపించినందుకు మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు థ్యాంక్స్ చెప్పారు. సంతోషం వేసింది. కానీ ఆ తర్వాత నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు. అప్పుడు ఇంకా సంతోషం వేసింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అర్చన, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా మీదున్న అభిప్రాయాన్ని మార్చుకుని నన్ను మనిషిగా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. చాలా తప్పుగా అర్థం చేసుకుని తొందరపడి థ్యాంక్స్ చెప్పారు. నేనేం మనసు మార్చుకొని భర్తగా స్థానమిచ్చి మీకక్కడ థ్యాంక్స్ చెప్పలేదు. మా అన్నయ్యని జైలు నుంచి తీసుకొచ్చినందుకు ఆయన చెల్లెలిగా మీకు థ్యాంక్స్ చెప్పాను. మా చెల్లెల్ని వేధించే సమస్య పరిష్కరించినందుకు దాని అక్కగా మీకు థ్యాంక్స్ చెప్పాను. అంతేగాని నేను మారో నా మనసు మారో మీకు థ్యాంక్స్ చెప్పలేదు. అక్కడ మీరే కాదు, మీ స్థానంలో ఇంకెవ్వరున్నా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పేదాన్ని. అక్కడ మీరన్నారే అపరిచితుడిగా తలచి థ్యాంక్స్ చెప్పొద్దని, వాళ్ళకి మాత్రం మీరు కుటుంబంలో ఒకరు కావచ్చు. వాళ్ళకా మాట సరిపోతుంది. కానీ నా విషయంలో మీరెప్పుడూ అపరిచితుడే. ఆ థ్యాంక్స్కి నా మనసుకి సంబంధం లేదు. అనవసరంగా ఊహించుకొని ఆనందపడి మెలికలు తిరిగి కింద పడకండి. పాపెక్కడండి? పాపను కింద కావ్య ప్రియల దగ్గర పడుకోబెట్టొచ్చాను. రాజయింది. పాలు తీసుకోండి. జయంతి, నేను జైలుకెళ్ళానని భయపడ్డావు కదూ? రావటం కష్టం అనుకున్నావు కదూ? చాలా భయమేసిందండి. ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడ్డాను. అసలే పోలీస్ స్టేషన్ అంటే భయం, అందులోనూ ఏమీ తోచని పరిస్థితి. సమయానికి గోపి దేవుళ్ళ ఆదుకున్నాడు, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అవును జయంతి, నన్ను బయటికి తేవటమే కాదు, కావ్య ప్రాబ్లంని కూడా శాశ్వతంగా సాల్వ్ చేశాడు. నేను చదువుకున్నాను, కానీ ఏం లాభం? అతను తెలివిగా ఆలోచించి ఈజీగా చక్కదిద్దాడు. గోపి చదువుకోకపోయినా తెలివి చాలా ఉందండి. గొప్ప మేధావి. మనం గోపి గురించి గొప్పగా మాట్లాడుకోవటం కంటే అతని గురించి తప్పుగా అనుకునే అమ్మకు ఈ విషయాలని వివరంగా చెప్పి అమ్మ తన్ని అర్థం చేసుకునేలా చేయాలి. అవకాశం చూసి అమ్మ మనసుని మార్చే ప్రయత్నం చేయింది. ఈయన కాసులేం తక్కువ లేవు. ఈ విషయాలు తెలిసి వాళ్ళ మనసు మారితే మేం ఓడిపోం. అమ్మో, అలా జరగకూడదు. నిజమేనండి. గోపి గురించి మంచిగా చెప్తాను సరే, కానీ దాని వెంటనే ఇంకో ప్రమాదం కూడా ఉందండి. ప్రమాదమా? ఏంటది? గోపి గురించి మంచిగా చెప్పాలంటే ముందు కావ్యకు జరిగిన అవమానం గురించి చెప్పాలి. ఆ తర్వాత మీరు జైలుకెళ్లిన విషయం కూడా చెప్పాలి.
ఇవన్నీ విని అత్తయ్యగారు తట్టుకోగలరా? ఒకవేళ తట్టుకున్నారే అనుకోండి, ఆ తరువాత గోపి గురించి చెప్పడం మొదలు పెడితే తర్వాత జరగరాంది జరిగితే? ఆల్రెడీ డాక్టర్ గారు ఆవిడికి టెన్షన్ పడే విషయాలేవీ చెప్పకండి, షాకింగ్ న్యూస్లు ఏవీ వినిపించకండి అని చెప్పారు. బాధాకరమైన పరిస్థితులేవీ తలెత్తకుండా చూసుకోండి అని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి టైంలో మనం గోపి గురించి చెప్పడం అంత మంచిది కాదండి. నువ్వు చెప్పేది నిజమే జయంతి, కానీ గోపిని అమ్మ అర్థం చేసుకునేలా చేయటం ఎలా? ఎలా అతని మీద అమ్మకు మంచి అభిప్రాయం కలిగించాలి? మీరు కూడా గోపిని మొదట్లో అపార్థం చేసుకున్నారు కదండి. ఆ తర్వాత అతని మంచితనం గురించి అర్థం చేసుకున్నారు. అలాగే అత్తయ్యగారు కూడా గోపి మంచితనం గురించి మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటారు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడ్డాక సమయం చూసి మనమే గోపి గురించి చెప్దామండి. అంతేకాని మీరు తొందరపడి ఏమీ చెప్పరుగా? అలాగే చెప్పంలే. ఏమండి, మీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు ప్రమోషన్ రాబోతుంది. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. ఏంటి ఒకదాని మీద ఒకటే శుభాలు జరుగుతున్నాయి? అవును, ఈ విషయం ఇంతవరకు చెప్పలేదే? ఇప్పటి వరకు సమస్యలతోనే సతమతమైపోతున్నావు. ఇప్పుడే టైం దొరికింది. కానీ దాని వెంటనే ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. మళ్ళీ అదేంటి గుడ్ న్యూస్ చెప్పి ప్రాబ్లం అంటావు? ఏం లేదు, ప్రమోషన్ రావాలంటే ట్రైనింగ్కో 2 నెలలు బాంబే వెళ్ళాలి. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే ప్రమోషన్ వస్తుంది. సో ఖచ్చితంగా బాంబే వెళ్ళి తీరాలి. మరి నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యావా, లేక ప్రమోషన్ వద్దనుకుంటున్నావా? అదేంటండి, మిమ్మల్ని అడగకుండా నేనెలా డెసిషన్ తీసుకుని డిసైడ్ అవ్వగలను? ఆఫీస్ వాళ్ళకి మిమ్మల్ని అడిగి చెప్తాను అని చెప్పాను. ప్రమోషన్ కావాలంటే ట్రైనింగ్కి వెళ్ళాలి. ప్రమోషన్ వస్తే 3000 శాలరీ ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. శాలరీ పెరిగితే అప్పులు త్వరగా తీర్చేయచ్చు, హాయిగా బతకొచ్చు. మీరేమంటారండి? మీకిష్టం లేకపోతే ప్రమోషన్ వద్దు, ట్రైనింగ్ వద్దని ఆఫీస్లో చెప్పేస్తాను. నీకు ప్రమోషన్ వస్తుందంటే నేనెందుకు వద్దంటాను జయంతి? నువ్వు అక్కడికెళ్ళి ఒంటరిగా ఎలా ఉండగలవని ఆలోచిస్తున్నాను అంతే. నీ ఫ్యూచర్ కోసమైనా వెళ్ళాలిగా, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అలాంటిదేం లేదు, నాతో పాటు ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వస్తున్నారు. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగైతే వెళ్దు గాని. చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషంగా కూడా ఉంది. జయంతి, లైట్ ఆఫ్ చేయనా? హాయ్ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. హలో చలపతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లావణ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. సార్ మీరు ఆఫీస్కి వస్తే మేనేజర్ గారు వారిని కలిసిన తర్వాతే మిమ్మల్ని సీట్లో కూర్చోమన్నారు. వాట్? అవును సార్. ఎందుకు? తెలీదు సార్, చెప్పమన్నారు, చెప్పాను. కావాలంటే సార్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే, నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్, నేను వినోద్ని మాట్లాడుతున్నాను. వినోద్ చెప్పండి. సార్, నేను ఆఫీస్లో మిమ్మల్ని కలిసిన తర్వాతే వర్క్ అటెండ్ చేయమన్నారట. అవును, ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను సార్. నేను ఆఫీస్కి బయలుదేరాను. 5 నిమిషాల్లో ఆఫీస్లో ఉంటాను, వచ్చాక మాట్లాడదాం.
సార్ ఓసారి అకౌంట్స్ చూస్తారా? నేను సీట్లో రావడానికి టైం పడుతుంది. మీరు వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.